హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. ఈరోజు చెప్పబోయే స్టోరీ హార్ట్ బ్రేకింగ్, అంటే చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ చెప్పబోయే ముందు మీకు రామాయణంలో ఒక చిన్న కథ ఉంది. ఆ చిన్న కథని చెప్తాను, వినండి. రామరావణుల యుద్ధం తర్వాత శ్రీరామచంద్ర ప్రభువులొచ్చి ఘనంగా విజయం సాధించుంటారు రావణాసురుడి మీద. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై శ్రీరామచంద్ర ప్రభువుల్ని ఏం వరం కావాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువులు యుద్ధభూమిలో వానర సైన్యం వానర సైన్యం అయితే మరణించిందో ఆ మొత్తం వానర సైన్యం బ్రతకాలి అని కోరుకుంటారు. అప్పుడు దేవతలు తథాస్తోని వరమిస్తారు. వానర సైన్యం మొత్తం బ్రతుకుతుంది. ఇది రామాయణాంతర్గతంలో ఉన్న కథ. అయితే ఈ కథనే ఇప్పుడున్న ట్రెండ్కి, అంటే ఈ కథ రామాయణంలో లేదు, అయితే ఇప్పుడున్న ట్రెండ్కి ఈ కథని ఇలా మార్చి చెప్పొచ్చు. ఎలా అంటే రాముడు ఎప్పుడైతే వానర సైన్యాన్ని బ్రతికించుకున్నాడో దాన్ని చూసి ఈ యుద్ధభూమిలో మరణించిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు వచ్చి శరణాగత వత్సలుడు అంటే శ్రీరామచంద్ర ప్రభువుల కాళ్ళ మీద పడతారు. వీళ్ళు శ్రీరామచంద్ర ప్రభువుల కాళ్ళ మీద పడి అడుగుతారు, ప్రభు, యుద్ధభూమిలో మీరు వానర సైన్యాన్ని అయితే బ్రతికించారు, అలానే రాక్షసులు అంటే మా భర్తలను కూడా బ్రతికించండి అని కోరుకుంటారు. అయితే అది కుదరదు, అలా బ్రతికించడానికి అవ్వదు అని శ్రీరామచంద్ర ప్రభువులు చెప్తారు. అప్పుడు ఈ రాక్షసుల భార్యలు అడుగుతారు, అయితే మా పరిస్థితి ఏంటి? ఇలా మొగుల్ని కోల్పోయి మేము ఎలా జీవించాలి, మేము ముందు ఎలా బ్రతకాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువులు ఒక వరం ఇస్తారు. సరే, మీరు కలియుగంలో ప్రతి ఇళ్లలోనూ జన్మించి బాగుండండి అని శ్రీరామచంద్ర ప్రభువులు అయితే ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే అలా అప్పుడు ఎవరైతే రాక్షసుల భార్యలు ఎవరైతే ఆశీర్వాదం పొందారో ఆ రాక్షసుల భార్యలు ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా జన్మిస్తూ ఉన్నారు. అంటే అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుల నుంచి ఎవరైతే ఆశీర్వాదం పొందారో రాక్షసుల భార్యలు, ఆ భార్యలే వచ్చి ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా రాక్షసీయులుగా తయారవుతూ ఉన్నారు. ఎలా అంటే ఈ ఉంచుకున్నోడు కోసం కట్టుకున్న వాడిని కడ తీర్చడం, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ కోసం అమ్మ నాన్నని చంపుకోవడం, అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి అయ్యి మొగుడిని చంపుకోవడం, మొగుడిని తలబాది చంపడం, లేదా డ్రమ్లో కుక్కి చంపడం, హనీమూన్కి అని తీసుకెళ్ళి తోసి చంపడం, ఇలా తరచూ కేసులు మనము చూస్తూనే ఉన్నాము. ఈ కథ వచ్చి ఇప్పుడు ట్రెండ్కి సూట్ అవుతుంది. ముందుగా రామాయణంని, అంటే ఈరోజు చెప్పబోయే కథకు రామాయణం కథని మ్యాచ్ చేసినందుకు నేను సారీ అయితే అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్కి వచ్చి మన రామాయణాన్ని అయితే మనం చెప్పుకోకూడదు. అయితే కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పానంత. అయితే స్టోరీకి వచ్చేదైతే పుణేలో, అంటే మహారాష్ట్ర పుణేలో ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయన పేరు వచ్చి విశాల్ అగర్వాల్ అని. ఈయనకి ఒక కొడుకున్నాడు, కేతన్ అగర్వాల్ అని. ఈ కేతన్ అగర్వాల్ ఫారిన్లో చదువుతూ ఉంటాడు. ఫారిన్లో చదివి ఇండియాకి వచ్చి ఉంటాడు. రీసెంట్గానే ఇండియాకి వచ్చి వాళ్ళ నాన్న బిజినెస్ని టేక్ ఆఫ్ చేసి డైరెక్టర్గా వాళ్ళ కంపెనీలోనే జాయిన్ అయ్యి పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసే క్రమంలోనే ఆ టెక్నికాలిటీస్ అన్నీ తెలుసుకొని బిజినెస్ని బాగా డెవలప్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ చేతన్ అగర్వాల్కి 25 నుండి 26th ఇయర్ నడుస్తూ ఉంది. అప్పుడే కొడుకును చూసి బాగా ఎదుగున్నాడు, మంచి నాలెడ్జబుల్, లైఫ్లో కూడా సెటిల్ అయి ఉన్నాడు. ఎందుకంటే నాన్న ఆల్రెడీ బిల్డర్ కాబట్టి కేతన్ అగర్వాల్కి లైఫ్లో సెటిల్ అయ్యేది పెద్ద ఇబ్బంది ఏమీ కాలేదు. అలా అయ్యి లైఫ్లో సెటిల్ అయి ఉన్నాడు. కొడుకుకి పెళ్లి చేద్దామని కేతన్ అగర్వాల్ పేరెంట్స్ ఒక అమ్మాయిని వెతకడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడే విశాల్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక అతనికి ఒక కూతురు ఉంటుంది. అంటే వీళ్ళు లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచే ఫ్రెండ్స్. అలా అయ్యి వీళ్ళ అంటే ఒక అతను కూతురు సియా గోయల్ అని, తను ఈ ఫోటోలో ఎవరైతే చూస్తున్నారు కదా, ఈమె పేరు వచ్చి సియా గోయల్ అని. జస్ట్ 20 ఇయర్స్ అంతే. తనతో వచ్చి కేతన్కి పెళ్ళిని ఫిక్స్ చేస్తారు. పెద్దలందరూ కలిసి పెళ్ళి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ సియా గోయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అలాగే రెండు ఫ్యామిలీలు బాగా డబ్బున్న వాళ్ళే. అలాగే వీళ్ళ మ్యారేజ్ని ఫిక్స్ చేస్తారు. ఈ ఇయర్ అంటే 2026 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కేతన్ తరచూ సియా గోయల్ని మీట్ అవ్వడం, బయటికి తీసుకెళ్ళడం, కాఫీ, లంచ్, డిన్నర్ అని తరచూ మీట్ అవుతూ ఉండడం, గిఫ్ట్స్ ఇస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కాబోయే భార్య ఇప్పటి నుంచే బాగా ఇంప్రెస్ చేస్తే
ఫ్యూచర్‌లో బాగా కలిసి ఉండొచ్చు, బాగా అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి అని చెప్పి ఇద్దరు తరచూ కలిసి బయటికెళ్ళేవాళ్ళు. అయితే ఈ క్రమంలోనే కేతన్ అగర్వాల్ రీసెంట్‌గానే 1,00,00,000 వర్త్ రూపీస్ 1,00,00,000 కార్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని తీసుకోలేదు, సియా గోయల్ తీసుకోలేదు. నేను పెళ్ళైన తర్వాత తీసుకుంటాను అని చెప్పింది. ఆహ్, తర్వాత ఈ మంత్ జూన్ 18 సియా గోయల్ బర్త్‌డే ఉన్నింది. అప్పుడు కేతన్ అగర్వాల్ చెప్తాడు, "నీ బర్త్‌డే ఉంది, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాము" అని చెప్తే సియా గోయల్ అదేమొద్దు, మనము బయటికెళ్దాము, బయటికెళ్ళి బర్త్‌డేని సెలబ్రేట్ చేద్దాము. నీకు ఎలాగో ట్రెక్కింగ్ అంటే ఇష్టం కదా! అలా అయ్యి లోహ్‌గర్ కోటకు వెళ్దాము. అక్కడ వెళ్ళి మనము గడిపి వద్దాము అని చెప్తుంది. దీనికి కేతన్ కూడా సరే అంటాడు. అయితే అప్పుడే సియా అగర్వాల్ చెప్తుంది, నాతో పాటు నా ఇద్దరి ఫ్రెండ్స్ కూడా వస్తారు అని చెప్తుంది. సరే కేతన్ సరే అని దానికి కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే అంటే జూన్ 18 ఇది వచ్చి జూన్ 17 ఈ మాట కథలన్నీ జరిగుంటాయి. జూన్ 18 ఎర్లీ మార్నింగ్ ఇద్దరు స్టార్ట్ అవుతారు. పుణేలోని లోహ్‌గర్ కోట్ అంటే పుణే నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లోహ్‌గర్ కోట్‌కైతే స్టార్ట్ అవుతారు. ఇలా స్టార్ట్ అయ్యి అంటే ఒక 9:30 కల్లా రీచ్ అవుతారు. పుణే లోహ్‌గర్ కోట దగ్గరకైతే రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ట్రెక్కింగ్‌ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక 2 అవర్స్ ఇద్దరు నడుచుకునే వెళ్తూ ఉంటారు. 11:30కి ఇద్దరు పైకి రీచ్ అవుతారు. లోహ్‌గర్ కోట పైకి రీచ్ అవుతారు. బాగా వ్యూని చూసుకొని ఎంజాయ్ చేస్తూ సియా గోయల్ చెప్తుంది, ఇక్కడ అందరూ ఉన్నారు, మనకు ఏకాంతంగా లేదు, వేరే చోటకి వెళ్దాము, వెళ్ళి సెల్ఫీస్ తీసుకుందాము అని చెప్పి ఒక 400 అడుగులు ప్రపాతం ఉన్న ఒక ప్లేస్కి తీసుకొస్తుంది. అలా తీసుకొని వచ్చి ఏం చేస్తుందంటే ఫొటోస్ అంటే సెల్ఫీ తీసుకుందాము అని చెప్పి నిలుపుకుంటుంది. ఆ ప్రపాతం అంచులోకి తీసుకొచ్చి కేతన్ అగర్వాల్ని నిలుపుకుంటుంది. అప్పుడు ఒక అపరిచితుడు వస్తాడు ఆ ప్లేస్కి. అపరిచితుడు వచ్చి కేతన్ని పిలుస్తాడు. ఎక్స్క్యూజ్ మీ బాస్ అని పిలుస్తాడు. ఇక ఎవరూ లేరు కదా అని కేతన్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసినప్పుడు వాడేం చెప్తాడంటే కొంచెం సైడ్ ఇవ్వండి అని చెప్తాడు. కేతన్ అగర్వాల్ వెనక్కి తిరిగి ముందు చూసే లోపే అపరిచితుడు ఏదైతే ఉన్నాడో వాడు కేతన్ అగర్వాల్ని అయితే లోయలోకి తోసేస్తాడు. ఇలా తోసేసి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు సియా గోయల్ వచ్చి గట్టిగా అరుస్తుంది, అయ్యో కాపాడండి, నాకు కాబోయే భర్త వచ్చి ఇలా లోయలో పడిపోయాడు, కాపాడండి అని అరుస్తుంది. అప్పుడు దగ్గరలో ఉన్న అదర్ టూరిస్ట్స్ స్పాట్కి వస్తారు. వచ్చినప్పుడు సియా గోయల్ చెప్తుంది, లేదు ఇలా సెల్ఫీ తీసుకుంటుంటే వెనక్కి వెళ్ళాడు, ఎక్కువ గాలి వీసింది, అలా వెనక్కి పడిపోయాడు అని చెప్పింది. ఇది హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ పోలీసులు ఇమీడియట్గా స్పాట్కి వస్తారు. స్పాట్కి వచ్చి మొత్తం స్పాట్నంతా సీజ్ చేసి అక్కడికి ఎవరు రాకుండా చూసుకుంటారు. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ బ్రిగేడియర్, పోలీసులు అందరూ కలిసి లోయలోకి దిగి కేతన్ బాడీని అయితే పైకి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టంలో కూడా ఏమీ బయటపడదు, ఎందుకంటే నార్మల్గానే పడిపోయాడు అనే ఉంటుంది. వేరే ఇంజురీస్ కానీ లేదా ఎవరైనా కొట్టిండే ఇంజురీస్ కానీ లేదా ఏదైనా వేరే రకంగా కానీ చనిపోయిండు అని పోస్ట్ మార్టంలో తేలుతుంది. అలాగే కేతన్ అగర్వాల్ బాడీని అయితే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే కేతన్ అగర్వాల్ అంత్యక్రియలన్నీ ముగిసిన తర్వాత విశాల్ అగర్వాల్ అంటే కేతన్ అగర్వాల్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక డౌట్ వస్తుంది. నా కొడుకుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటాడు, ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం, వాడికి నాక్ తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏ కొండని ఎలా ఎక్కాలి అని కేతన్ అగర్వాల్కి ప్రతిదీ తెలుసు. అలాంటి వాడు ప్రపాతం లోయలోకి ఎలా పడిపోయాడు అనే ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్తోనే పుణేలో హయ్యర్ అఫీషియల్స్ అంటే పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ని మీట్ అయ్యి ఇదే మాట చెప్తాడు, లేదు నా కొడుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటాడు, వాడు చనిపోయాడు అంటే కాలు జారి లోయలో పడి చనిపోయాడంటే నాకేదో డౌట్గా ఉంది, అలా అయ్యి ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పటికల్లా పుణే రూరల్ పోలీసులు ఏం చేస్తుంటారంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్ని చేసుంటారు ఆన్ ది స్పాట్లో. అంటే కేతన్ అగర్వాల్ బాడీ ఏదైతే దొరికిందో ఆ ప్లేస్లో ఉన్న అదర్ టూరిస్ట్స్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే లేదు ఇలా సెల్ఫీ తీసుకుంటూ వెనక్కి వెళ్ళాడంట, అలా కింద పడి చనిపోయాడని సియా గోయల్ చెప్పిన మాటలనే చెప్పుంటారు. సియా గోయల్ని ప్రశ్నిస్తే తను కూడా అదే చెప్పింది, లేదు ఇలా ఫొటోస్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళాడు, చూస్తే అప్పుడే ఎక్కువగా గాలి వీసింది, కాలు జారి కిందికి పడిపోయాడు అని చెప్పింది. ఇక్కడ సియా గోయల్ ఆ అపరిచితుడు కిందికి తోసేశాడు అని చెప్పలేదు. దీన్ని సియా గోయల్ చెప్పేకి పోలేదు.
అలా అయ్యి ఇక్కడ ఇటువైపు వీళ్ళ నాన్న చెప్పింది మళ్ళీ అటువైపు పుణె రూరల్ పోలీసులు రెండుని టాలీ చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ సియా గోయల్ని స్టేషన్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ తను ఎక్కువ డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. అలా అయ్యి హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్ రావచ్చు అని పుణె రూరల్ పోలీసులు అయితే ఏవైనా టెక్నికల్ ఎవిడెన్స్ దొరుకుతాయా అని అటువైపు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే జూన్ 18 సియా గోయల్ మళ్ళీ కేతన్ అగర్వాల్ ఇద్దరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు సియా గోయల్ వచ్చి ఒక అతనికి కాల్ చేసి ఉంటుంది. అతనికి వచ్చి టోటల్ 3 కాల్స్ చేసి ఉంటుంది. అందులో 2 రిసీవ్ అయ్యి ఉంటాయి, 1 మిస్ అయ్యి ఉంటుంది. ఆ 3 కాల్స్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే అప్పుడు ఈ చేతన్ అంటే ఈ ఫోటోలో ఏదైతే చూస్తున్నారు కదా, ఈ చేతన్ అని తెలుస్తుంది. ఇతను కూడా అంటే వీడికి వచ్చి 22 ఇయర్స్, ఇప్పుడు 22 ఇయర్స్, సియా గోయల్కి 20 ఇయర్స్. వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇద్దరిది ఒకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఇద్దరిది డ్రై ఫ్రూట్స్ బిజినెస్సే. ఇలా ఎప్పుడు కలుసుకున్నారో ఎప్పుడు ఒకటయ్యారో తెలీదు, ఇలా ప్రేమించుకుంటూ ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. అలా చేతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఇది తెలుతుంది. అప్పుడు చేతన్ ప్రతిదీ చెప్పేకి స్టార్ట్ చేస్తాడు. ఏమంటే నేను సియా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తూ ఉన్నాము. రీసెంట్గా వచ్చి సియా గోయల్కి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఆ పెళ్ళి తనకు ఇష్టం లేదు. అలా మేమిద్దరూ కలిసి కేతన్ అగర్వాల్ని చంపాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారమే సియా గోయల్ లోహ్గర్ అంటే కేతన్ అగర్వాల్ని లోహ్గర్ కోటకు తీసుకొచ్చింది. ఆ రోజు నేను కూడా వచ్చున్నాను, నేనే వచ్చి తోసేశాను అని చేతన్ అయితే ఒప్పుకుంటాడు. ఇలా ఒప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే సియా అగర్వాల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే అప్పుడు సియా గోయల్ కూడా చెప్తుంది, లేదు ఇలా మేమిద్దరూ ప్లాన్ చేసుకొని చంపేశాము, మేమే కేతన్ అగర్వాల్ని కిందకు తోసి చంపేశాము అని ఒప్పుకుంటుంది. అయితే ఇక్కడ ఏమంటే కేతన్ అగర్వాల్ని సియా గోయల్ తోసింది అని చేతన్ వాళ్ళ వైపు వచ్చి సియా గోయల్లే తోసింది అని ఇక్కడ అంటే ప్రత్యారోపాలు చేస్తున్నారు. అలా ఈ కేసులో ఎవిడెన్స్ లేవు. ఇందువల్ల ఏమవుతుందంటే ఈ కేసు నిలబడేది డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ఏమడుగుతుందంటే నేనే చంపాను అని ఒప్పుకున్నా కూడా కోర్టు సాక్ష్యాధారాలనే అడుగుతుంది. లేదు నేనే చంపాను, నేనే తోసేసాను అని చెప్పినా కూడా ఫొటోస్ ఏవైనా ఉన్నాయా, ఎవిడెన్స్ ఏవైనా ఉన్నాయా అని అడుగుతుంది. అలా ఈ రీసెంట్గా ఈ జెన్సీకి వచ్చి చాలా ధైర్యం అన్నమాట. ఇలా మేము బయటకు రావచ్చు, ఇలా మర్డర్ చేసినా కూడా బయటకు రావచ్చు, బెయిల్ మీద అయినా అట్లీస్ట్ కేసు క్లియర్ అయి బయటకు రాకపోయినా బెయిల్ మీద అయినా బయటకు రావచ్చు అనే ఈ జెన్సీకి అయితే ఒక ధైర్యం. ఈ ధైర్యం చూసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తరచూ ఇలా మర్డర్లు, భర్తలను చంపుకోవడం, లేదా బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఇంకో బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ వాడిని చంపుకోవడం, లేదా ఇంట్లో భర్తని అంటే ఉంచుకున్నవాడి కోసం ఇంట్లో భర్తని చంపుకోవడం, అలాంటివి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎక్కువైపోయాయి. ఇందువల్ల మన చట్టం ఏదైతే ఉందో అది మారాలి, అది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఏ కారణం చేత కూడా బెయిల్ దొరకకూడదు, బెయిల్ అంటే వాళ్ళ కేసు క్లియర్ అయ్యే వరకు బెయిల్ దొరకకూడదు అని ఒక చట్టం తీసుకొస్తే అప్పుడు భయపడి ఎవరు కూడా ఇలాంటి మర్డర్స్ చేసేకి పోరన్నమాట. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ సియా గోయల్ మళ్ళీ ఇప్పుడు చేతన్ కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు ప్రస్తుతం. వీళ్ళిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి నాకు తెలిసి ఈ కేసులో ఎవిడెన్స్ లేవు కాబట్టి రిలీజ్ అవుతారు. అట్లీస్ట్ బెయిల్ మీదైనా ఇద్దరు బయటకు వస్తారు, కలిసిపోతారు, బాగానే లైఫ్లో బాగుంటారు. ఎందుకంటే ఇలా బయటికి రావచ్చు, ఇలా చేసినా కూడా బయటికి రావచ్చు అని ఈ జెన్జీకి అయితే తెలిసిపోయింది, ఈ మధ్యలో తెలిసిపోయింది. అలా క్రైమ్స్కి అయితే కమిట్ అవుతున్నారు. ఇప్పుడు మన చట్టం ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలా చంపి ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఇవ్వము అంటే కేసు తేలే వరకు బెయిల్ ఇవ్వము అని చెప్తే అప్పుడు మగుడిని చంపుకునేది కొంచెం తక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.